ఎప్పుడు మాట్లాడినా బైబిల్ చదవండి. ఆయనతో బైబిలే చదవండి. బైబిలే మారుతుంది. నేను చాలా సార్లు ఎప్పుడు చెప్పినా యవనస్తుల పిల్లలకి చెప్పినా, మీకు చెప్పినా, ఎవరికి చెప్పినా బయటికెళ్ళినా బైబిలే చదవండి. నాకు అన్యులతో కూడా నేను చెప్తాను. అనమాటండి. కావాలంటే బైబిల్ నేను ఇస్తాను. బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. యేసును మీరు నమ్ముతారా లేదా తర్వాత విషయం. బైబిల్ చదవండి. ఆ బైబిల్ ఉన్న దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని మారుస్తుంది. అదే నా ఉద్దేశం. ఇప్పటికీ కూడా సంఘానికి అదే చెప్తా. ఇప్పటికీ కూడా అదే చెప్తా. బైబిల్ చదవండి అని చెప్తాను. బైబిల్ చదువుకుంటాం అయితే మార్చబడతారు. బైబిల్ చదవకే మార్చబడలేదు కనుక సంఘంలో చాలామంది తెలుసా మీకు? బైబిల్ చదవకే వాళ్ళు మారు మనసులు లేవు. బైబిల్ చదవకే దేవుడు ఏంటో, రక్షణ ఏంటో, మారు మనసు ఏంటో, మన జీవితం యొక్క గమ్యం ఏమిటో, మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదో అనే విషయాలు ఆలోచింప చేసింది బైబిల్. కనుక అందుకే బైబిల్ చదివిన వారు మాత్రమే వారి జీవితానికి పునాది వేసుకుంటారు. వారి జీవితాలకు మార్గాన్ని వేసుకుంటారు. వారి జీవితంలో ఎవరిని కలిగి ఉండాలి అనే దాన్ని మాత్రమే ముందు పెట్టుకుంటారు. అందుకే ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకున్నాడు. కనుక గమనించండి, చాలాసార్లు దావీదు మహారాజు అంటాడు, ధర్మశాస్త్రం నా కన్నులు తెలుసును అంటాడండి. ఏమన్నాడు? ధర్మశాస్త్రం నా కన్నులు తెలుసును అంటాడండి. ధర్మశాస్త్రం నాకు మార్గం చూపించింది అంటాడండి. వాక్యము నా జీవితంలో మంచి చేసింది అంటాడండి. వాక్యము నా జీవితంలో అంటే ఇలాగా దావీదు చెప్పింది ఎప్పుడు చూసినా అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే వాక్యమనే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళేవాడండి. కనుక అలాంటి వాక్యాన్ని ఆధారపడి భక్తి కలిగి, విశ్వాసం కలిగి, దేవుడు అంటే నమ్మకం కలిగి బ్రతికినట్టు తన బ్రతుకు జీవితాలలో కష్టాలు వచ్చింది. పాస్టర్ గారండి, మరి దేవుని ఆశ్రయిస్తే, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, లేకపోతే మనం దేవునిలో నడుస్తూ ఉంటే కష్టాలు రావా, బాధలు రావా, నిందలు రావా, కరువులు రావా, పోరాటాలు రావా, పరిస్థితులు మరి అనగా సమాధానంగా ఉంటాయా అని మీరు అనొచ్చు. లేదు లేదు దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని కలుగున్నా, దేవుని కలుగున్నా, పరిశుద్ధత కలిగిన, నీతి కలిగినా, మంచిగా కలిగిన, కష్టాలు బాధలు అని ఈ లోకంలో దేవుని బిడ్డలారా మనకి కొద్దిపాటి మనకు కలుగుతుంది, కొద్దిపాటి మనకు కలుగుతుంది, మాట చెప్తున్నాను. కానీ ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించగలిగిన వాడిగా మనకి ఉంటున్నాడని మాత్రం నమ్మాలి. రావని మాత్రం నేను చెప్పను, కానీ వచ్చిన వాటి నుంచి తప్పించగలిగిన దేవుడు. దావీదు ఏమంటున్నాడు? యెహోవా దావీదులకు కలిగిన బాధలని అన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును అంటున్నాడు.